పటాన్చెరు పట్టణ కేంద్రంలో పీజీ డిగ్రీ కళాశాలలో బంద్ విజయవంతం అనంతరం స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేయడం జరిగింది. పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర పిలుపులో భాగంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వండి, విద్యార్థుల విద్యా భవిష్యత్తు నిలబెట్టండి. పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని గత 3 సంవత్సరాల నుండి విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ 7,200 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉండడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి తక్షణమే విద్యార్థులకు రావాల్సిన 7,200 కోట్ల బకాయిల్ని విడుదల చేయాలని, లేని ఎడల సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా నాయకులు శ్రీకాంత్, రమోన్, సుదర్శన్, వంశీ, వాసు పాల్గొన్నారు. విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలి పెండింగ్ లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి మిత్రులు కష్టపడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7,200 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంచుకున్నటువంటి ప్రభుత్వాలు, ఆనాడున్న కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఈనాడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, విద్యార్థుల పట్ల ఒక్క మాత్రం చిత్తశుద్ధి లేకుండా వివరిస్తా ఉన్నారు. 2021 నుంచి 25 సంవత్సరాల కాలం వరకు 7,250 కోట్ల రూపాయలు ఇవాళ పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ విడుదల చేయన నాయన అంటే విద్యార్థుల పక్షాన ఒక్క మాత్రం చూడలేని నేపథ్యంలో ప్రభుత్వాలు కనబడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ స్కాలర్షిప్లు ఇవ్వకుండా, రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల డ్రాప్అవుట్ పెంచుతున్నటువంటి ప్రభుత్వం కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా ప్రజాపాలన అని చెప్పి, ప్రజల యొక్క పాలన అని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కరించే నాదులు లేకుండా కనబడుతున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బిడ్డ కేసీఆర్ కావచ్చు, ఈ రోజు రేవంత్ రెడ్డి కావచ్చు, విద్యార్థుల పక్షంలో జోలిగా ఆడుకుంటే మాత్రం చాలా దారుణమైన పరిస్థితికి మీరు దిగలుగుతారు. ఇవాళ గతంలో గాని రేవంత్ రెడ్డి చెప్పారు, విద్యార్థులకు బేషరతుగా స్కాలర్షిప్లను రియంబర్స్మెంట్ విడుదల చేస్తా అని చెప్పారు. కానీ ఇప్పటిదాకా ఏమాత్రం 2021 నుంచి 25 మధ్య కాలంలో 7,250 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మాకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లను రియంబర్స్మెంట్ విడుదల చేయమని చెప్తే ఆనాడున్న ప్రభుత్వం మీరు ఏం చేశారు అన్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిగా కనబడతా ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం, ఇప్పటికైనా మాకు ఇవ్వాల్సినటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోతే రేపు రానున్న కాలంలో రేవంత్ రెడ్డి ఇళ్లను ముట్టడిస్తాం, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇకపైన విద్యార్థుల పక్షాన ఒక్క మారైనా చూడాలని చెప్పి హెచ్చరిస్తాం. అంటే మీకు అందుబాటులో 100% దాంతో పాటుగా అన్న మీరే చేస్తారా, మీరు కూడా విద్యార్థి నాయకులుగా మీలాగా మీరు కూడా రావచ్చా అనే ఆసక్తి కలవాలి. ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాకు ప్రేరిస్తే రేపు సంఘానికి ఇవన్నీ చేయడం కాదు. మీరే నాయకులు, ఇక్కడ మీరు లోకల్గా మీరు ఉంటారు, 24/7 మీరు ఉంటారు, మీరే నాయకులు ఉంటారు. మీ గర్భంలో అర్థమైందా మేడం? రిసెప్షన్ పెట్టుకోండి.